ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు పంట పొలాల్లో టమాటా రైతులను టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా టమాటా రైతులకు శుభవార్త తెలిపారు. ఇప్పటి వరకు 25% ఉన్న సీలింగ్ ను 75% కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అన్ని పట్టణాల్లో టమాటాలను రైతు బజార్లలో కిలో 8 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని తెలిపారు. త్వరలో రైతులకు అందుబాటులో దర్శి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు డాక్టర్ లక్ష్మి తెలిపారు. సహకారంతో ఇప్పుడు ఎంఐఎస్ మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో అందులో ఉండే ఆపరేషన్ ఛార్జీలను కేంద్రమే భరించి రైతు బజార్కి సరఫరా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది. అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేసి ఎక్కడైతే టొమాటో కొరత ఉందో ఆ రాష్ట్రాలకు కూడా రైతు బజార్లు, ఆ పట్టణాల్లో ఉన్న రైతు బజార్లకు సరఫరా చేస్తే ఇక్కడ కిలో 8 రూపాయలు వచ్చేలాగా చర్యలు తీసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసి కిలో 10 నుండి 15 రూపాయలు అందేలాగా రైతులకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా మొన్న మిర్చి పంట రైతులు కూడా ధరలు లేక ఇబ్బంది పడటం, నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్ గారితో భేటీ అయ్యి ఎంఐఎస్ స్కీమ్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 25% ఏదైతే సీలింగ్ ఉంటుందో అది తొలగించి 75% కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవటం, అట్లాగే ఆ గ్యాప్ ఉత్పత్తి ధర ఇంకా మార్కెట్ ధరకి మధ్యలో ఉండేది కూడా కేంద్రం భరించేలాగా ఎప్పుడు కూడా రైతుల అభ్యున్నతి కోసం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం.